నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అనే విధంగా కైకలూరులో సభ జనసందోహంతో నిండిపోయిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులోని సంత మార్కెట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద సామాజిక సాధికారిక బస్ యాత్రలో భాగంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడుదల రజని, జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాసు తదితర నాయకులు పాల్గొన్నారు. అప్పుడు దాకా మనం ఒక తోటలో ఇప్పుడు మనోడు వస్తే వెళ్ళిపోవాలంటే చెప్పి నాకు చేయలేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా మాడారు. యాదవులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేదంటే 4 ఎమ్మెల్సీలకి యాదవులకు ఇచ్చారు, 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు, నాకు మంత్రి ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, మేయర్లు ఇచ్చారు, ఇచ్చారు. ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా జగనన్న ఎలా అండగా ఉండి ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ఎలా అందించాడో, ఈ రోజున నీతివంతమైన పాలన ఎలా అందిస్తున్నాడో, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, జన్మభూమి కమిటీలు, దొంగల కమిటీలు అనేది ఎక్కడా కూడా లేకుండా ఈ రోజున గత ప్రభుత్వానికంటే మెండుగా సంతోషంగా చక్కని పథకాలు అందిస్తూ నిజంగా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఆ 2 సంవత్సరాలు కోవిడ్ లో కూడా మహానుభావులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పట్టణంలోకి ఇవ్వడం కానీ ఏ సంక్షేమ ఫలాన్ని కూడా ఆపకుండా ప్రజలందరికీ ప్రతి సంక్షేమ ఫలాలు అందించి ఆ కోవిడ్ లో ప్రజలందరూ కూడా బతికించుకున్నటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఒక పక్కన 2 సంవత్సరాలు కోవిడ్ లో ఉన్నా మిగతా 2.5 సంవత్సరాలే పాలన జరిగినా ఎక్కడా కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుని ప్రజలందరూ కూడా చక్కగా చిరునవ్వుతో పలకరిస్తూ ప్రజలకి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక మహామనిషికి ఒకడున్నాడు. ఆయనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ రోజు చనిపోయిన రోజు వర్ధంతి అయింది. పూలే గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు రాజ్యాధికారంగా, ఆర్థికంగా అన్ని విధాలా ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశాడు. బాబు జగజ్జీవన్ రావు గారు పరిపాలనాధ్యక్షుడు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా కలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జగనన్న మాత్రమే. కూడా చదివించాలని చదివిస్తున్నాడు. ఒక ఆయన అడిగారు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 65,000 కోట్లు 70,000 కోట్ల దాకా వస్తుంది, ఇప్పుడు ఈ ఖర్చు పెద్దవాళ్ళకి ఖర్చు పెడితే ఓట్లు వేస్తారు కదా, ఈ చదువుకునే పిల్లలు చిన్నపిల్లలు ఓట్లేదు కదా అన్నారు. ఏమన్నాడో తెలుసా? నాకు ఓట్లు కాదు ముఖ్యం, చెప్పులు కుట్టుకునే పిల్లవాడైనా, మరి కార్మిక పిల్లవాడైనా, రిక్షా తొక్కునే పిల్లవాడైనా, ఆటో తొలుకునే పిల్లవాడైనా, రైతు కుటుంబాన్ని వచ్చిన పిల్లవాడైనా, ఏ విసురు కుట్టుకునే పిల్లవాడైనా, న్యాయ బ్రాహ్మణ పిల్లలైనా, ఏ పిల్లలైనా సరే డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. అందుకే ఆ కుటుంబ స్థితిగతులు మారాలని నేను చదివిస్తున్నానని చెప్పిన మంచి మనసున్న మనిషి ఎవరు? జై జగన్, జై జగన్.